నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో మన డిసెంబర్ నెలలోని ఏ ఏ పండగలు, అలానే ఏ ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ, ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రిక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసంలో 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్ పూర్వమే 3 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, డిసెంబర్ నెలలోని 6వ రాశి అయిన కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారండి? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు డిసెంబర్ మాసంలో కన్యారాశి యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అని భార్గవి అడుగుతూ ఉంది. మరి కన్యారాశి వారికి డిసెంబర్ మాసంలో 15 రోజులు
సూర్యగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడమ్మా. ఉమ్, అంటే వీరికి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉమ్, దూరమైపోతూ ఉంటాయి. తర్వాత వీరికి బుధగ్రహం కూడా 3వ స్థానంలో కుజగ్రహం అయితే ఉందో 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఉమ్, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఒత్తిడి సమస్యలు వీరికి ఇప్పుడు ఉండవు. ఉమ్, అంటే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడులు, మానసిక శారీరక పరమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి ఒత్తిడులు కూడా ఉమ్, వీరికి చాలా తగ్గిపోతాయి డిసెంబర్ మాసంలో. తర్వాత వీరికి బుధుడు మాత్రం 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి ఈ కన్యా రాశి వారికి బుధుడు 3వ స్థానంలో ఉన్నాడమ్మా. ఓకే. 3వ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది. ఉమ్, అంటే వీళ్లకు బుద్ధి బలం అనేది అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది, అప్పుడప్పుడు డౌన్ కావచ్చు. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి కన్యా రాశి వారికి గురుగ్రహము 10వ స్థానంలో ఉన్నాడు. ఉమ్, అంటే గురుగ్రహం మధ్యస్థంగా ఉన్నాడు. చేస్తున్నటువంటి వృత్తిలోనే ఉండడం వీరికి మంచి సలహా. ఉమ్, చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారదాం అనుకునేటువంటి వాళ్ళకి ఇది మంచి సమయం ఉమ్, కాదు. గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పొందడం అనేది వీరికి సూచన. ఉమ్, తర్వాతనమ్మ వీరికి శని అనుకూలంగా వీరికి శుక్రగ్రహం అయితే ఉందో 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నాడు. ఉమ్, శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు భార్యాభర్తల యొక్క మధ్య సంబంధం బాగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి సంతానం మంచి అభివృద్ధి పొందుతూ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి. ఉమ్, తర్వాత వీరికి శనిగ్రహాన్ని గమనించినప్పుడు 7వ స్థానంలో శని ఉన్నాడు, అనుకూలంగా లేడు. ఉమ్, ముఖ్యంగా అల్సర్కు సంబంధించినటువంటి, గ్యాస్కు సంబంధించినటువంటి, గర్భకు సంబంధించినటువంటి సమస్యలు ఉమ్, వీళ్లకు ఏర్పడే అవకాశం ఉంది. కొంత వైద్యులను సంప్రదించే అవకాశం కూడా వీళ్లకు కనబడుతుందమ్మా. తర్వాత వీళ్ళ కన్యా రాశి వాళ్లకు రాహు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, ఉమ్, కేతువు 12వ స్థానంలో మాత్రం బాగా లేడు. ఓకే. అయితే వీరికి నరదృష్టి గతం కంటే తక్కువ ఉంటుంది. ఉమ్, కానీ మనకు మొత్తం రాశులను పరిశీలించినప్పుడు సూర్యుడు బాగా ఉన్నాడు, తర్వాత కుజుడు బాగా ఉన్నాడు వీరికి, అదేవిధంగా శుక్రుడు బాగా ఉన్నాడు, రాహు బాగా ఉన్నాడు. అంటే 4 ఈ కన్యా రాశి వారికి 4 గ్రహాలు డిసెంబర్ మాసంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఓకే. 60% వీరికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఉంటుంది. అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే మనము ధనుర్మాస ఉత్సవాలలో ఉమ్, వైష్ణవ దేవాలయాలలో ఉమ్, ఏదైనా ఒక శనివారం కానీ లేదా మంగళవారం కానీ ఉమ్, వీరక్కడ ఉన్నటువంటి స్వామికి అభిషేక కార్యక్రమం చేయించడం శ్రేయస్కరం. ఓకే గురుగారు, ఈ నెల కన్యరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.